నమస్తే సార్. ఏదైనా బాగున్నారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను మిర్చి యార్డ్కి వచ్చారు కదా సార్, అక్కడ చూసి ఉంటారు సార్. మీకు మద్దతు ధర వచ్చే విధంగా నేను చేస్తా. నా మద్దతు అంతా మీకే ఇబ్బంది ఉండదు. ఈ గవర్నమెంట్ ఇంత ముందు కూడా ఏ ఇబ్బంది లేదు సార్, మీరు వచ్చినాక అసలు ఇబ్బంది మొదలైంది. ఈ ప్రభుత్వాన్ని నా గొంతుతో గడగడలాడిచ్చా. మీరు మాట్లాడింది మీకేం అర్థమైందా? రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. గొంతు పోయింది. అది విన్నాక మా మైండ్ పోయింది. నేను వచ్చాను కదా, మీకు న్యాయం జరుగుద్ది. నాకైతే అన్యాయమే జరిగింది. ఏంటా అన్యాయం? మిర్చి యార్డ్కి మిర్చి అమ్ముకుందామని తీసుకొస్తే మీరు సెట్ చేసిన జనాలు ఎక్కేసి తొక్కేశారు సార్. 11 బస్తాలేను నొక్కేశారు. ఇది విని మీరు షాక్ అవుతున్నారు కదా. నేను మిర్చి బస్తాలు పోయినందుకు బాధపడలేదు. కరెక్ట్ గా నెంబర్ 11 బస్తాలే మిస్ అవ్వడం అనేది నాకు తెలిసి వాటిని మీ వాళ్ళే తీసుకెళ్లారు సార్. ఈ సజ్జలకుడు వచ్చిన డబ్బులు లేదేమో, అలా 11 బస్తాలు ఎత్తుకోపోయా. ఇక 11 మిరపకాయలు మిగిలిన తీసుకోండి. వీటిని నేనేం చేసుకోలే. మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోండి.